హాయ్ అండి. అరికాలు పైన ఉల్లిపాయ పెడితే ఏమవుతుందో తెలుసా? వామ్మో! మీరే చూసేయండి. ఈ అద్భుతమైన టిప్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ అండి. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తూ ఉన్నట్లయితే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మన ఛానల్ని ఫాలో అవ్వండి. సో మనం లేడీస్కి ఉపయోగపడే అద్భుతమైన టిప్ అండి. వీడియోని అక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి మనం వంటగదిలో ఎక్కువగా వంట చేస్తూ ఉంటాం కదండి. ఇలా మన కిచెన్లో వంట చేస్తూ ఉన్నప్పుడు ఎక్కువగా నిలబడి వంట చేయాల్సి వస్తూ ఉంటుంది. ఇలా మనకి అరుకలు మంటలు, వాపులు, నొప్పులు ఇలా ఎక్కువగా ఉంటూ ఉంటాయి కదండి. ఎందుకంటే ఎక్కువగా నిలబడుతూ ఉంటాం కాబట్టి. సో ఇలా మనకి నొప్పులు తగ్గాలన్నా, వాపులు తగ్గాలన్నా మరి ఎన్నో మెడిసిన్స్ యూజ్ చేసి ఉంటారు, కానీ ఫలితం లేకపోవచ్చు. కానీ ఈ చిన్న న్యాచురల్ ట్రిక్ని ఇంట్లో ట్రై చేసి చూడండి. ఎటువంటి సైడ్ ఎఫెక్ట్ లేని అద్భుతమైన టిప్ అండి. వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో ఒక ఆనియన్ తీసుకుని ఈ విధంగా రౌండ్గా కట్ చేసుకోవాలి. ఒక 2-3 ఆనియన్ తీసుకుని ఇలా ఆనియన్ ముక్కల్ని ఈ విధంగా అరికాలు పైన పెట్టేసి ఒక ప్లాస్టర్ వేసుకొని ఒక సాక్స్ వేసుకుంటే కదలకుండా ఉంటుందన్నమాట. ఈ విధంగా మనం చక్కగా ఇలా పెట్టేసుకున్న తర్వాత ఒక సాక్స్ని ఈ విధంగా పెట్టేసుకొని ఇలా ఉంచుకుంటే నైట్ రోజు కూడా క్రమేణా తగ్గేంత వరకు ఇలా చేస్తూ ఉంటే ఇలా ఆనియన్ పెట్టడం వల్ల మనకి వాపును, నొప్పులు, అలానే మంటలు అవన్నీ కూడా చక్కగా లాగేస్తుంది అనమాట ఆనియన్. సో తప్పకుండా ట్రై చేయండి. 100% వర్క్ అవుతుంది. ఇంకా సెకండ్ టిప్ని తెలుసుకుందాం. అల్లం పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉండాలంటే ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. ఏదైనా ఒక బాక్స్ తీసుకొని దాని అడుగున టిష్యూ పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ తీసుకొని ఇలా అల్లం పెట్టేసి దానిపైన కూడా ఒక పేపర్ పెట్టేసుకొని మూత పెట్టుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే పాడైపోకుండా ఉంటుంది. ఇలా పేపర్ పెట్టడం వల్ల యూజ్ ఏంటంటే మనకి వాటర్ బబుల్స్ ఏర్పడిన లోపల తేమ తగిలినా కూడా న్యూస్ పేపర్ అబ్జర్వ్ చేసుకుంటుంది కాబట్టి మనకు అల్లం పాడవకుండా ఎక్కువ రోజులు స్టోర్ ఉంటుందండి. మనం ఎక్కువగా క్యారీ బ్యాగ్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెడుతూ ఉంటాం. అలా పెట్టడం వల్ల వాటర్ బబుల్స్ ఏర్పడి తేమ తగిలి కుళ్ళిపోతూ ఉంటాయండి. అలా కాకుండా ఈ చిన్న ట్రిక్ని ట్రై చేయండి. మరి వీడియో నచ్చిందా? నచ్చితే ప్లీజ్ అండి చూస్తూ ఉండగానే చిన్న